క్యాటరింగ్ లో స్పెషల్ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అది ఎలా చేయాలో చూపిస్తాం. ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, ఆలుగడ్డ ఇవి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసుకున్న ముక్కల్ని హాఫ్ బాయిల్ చేసుకుంటున్న ఆయిల్లో. ఇదిగో ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత తీసి ఒక బగోన్లో వేసుకుంటున్నా. ఆ తర్వాత రైస్ హాఫ్ బాయిల్ చేయడం కోసం గంజి పెట్టుకొని అందులో 2 బిందెల వాటర్ పోసుకుంటున్నా. ఇదిగో వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా, పసుపు తగినంత, కారం ఒక 200 గ్రామ్స్ అంటే 200 గ్రాములు, ధనియా పొడి తగినంత, ఉప్పు రుచికి సరిపడా, గరం మసాలా చిటికెడు, పెరుగు 1/2 కేజీ, నెయ్యి కాల్చి చల్లారబెట్టింది 200 గ్రాములు, పుదీనా తగినంత, కొత్తిమీర రుచికి సరిపడా. ఇప్పుడు మసాలా మొత్తం ముక్కలకి పట్టిస్తున్నా. ఆ తర్వాత రైస్ బాయిల్ చేయడం కోసం పచ్చిమిర్చి, బగారాకు, లవంగాలు, ఇలాచి, షాజీరా, దాల్చిన చెక్క, కస్తూరి మెంతి, తగినంత ఉప్పు. ఇవన్నీ మసాలాలన్నీ నేను 10 గ్రామ్స్ వాడానండి. మీకు నచ్చినట్టు వాడుకోవచ్చు. 7 కేజీస్ రైస్ మాది. చిటికెడంత పుదీనా, రుచికి సరిపడా కొత్తిమీర. ఇగో నీళ్ళు మంచిగా మరుగుతున్నాయి. బాస్మతి రైస్ ముందు కడిగి పెట్టుకున్న 7 కేజీలు ఇగో ఇందులో వేసేసాను. ఇదిగో సగంగా ఉడకబెట్టుకున్న రైస్. ఇదిగో మొత్తంగా వేసేసిన. ఆ తర్వాత సమానం చేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మళ్ళీ 200 గ్రామ్స్ నెయ్యి, మూత పెట్టేసి దమ్మిచ్చడానికి రెడీ చేస్తాం. ఇక కట్టెల పొయ్యి మీద ఎందుకు పెడుతున్నా అంటే ఆ కట్టెల పొయ్యి ఫ్లేవర్ రావడానికి. ఇదిగో దమ్మిస్తున్నా. మినిమం 10 నుంచి 20 నిమిషాల వరకు ఉంచాలంటే దమ్ము. ఇదిగో గార్నిష్ చేయడానికి ఆల్రెడీ దమ్ అయిపోయింది. గార్నిష్ చేయడానికి పన్నీరు, కాజు, పిస్తా మూడింటితో గార్నిష్ చేస్తున్నా. ఇదిగో 200 గ్రామ్స్ కాజు, 200 గ్రామ్స్ పన్నీరు, 200 గ్రామ్స్ పిస్తా వేసేసి గార్నిష్ చేసేసిన. ఇక మళ్ళీ 200 గ్రామ్స్ నెయ్యి వేసేసి ఇక దమ్ అయిందో లేదా కుక్ అయిందో లేదా చూస్తున్నా. ఓకే, ఇలా కుక్ అయిందండి. ఇక వెజ్ బిర్యానీ కాంబినేషన్
చికెన్ కర్రీ, మటన్ కర్రీ. ఇదిగో చికెన్ ఫ్రై చేసిన, కొంచెం మటన్ కర్రీ వేసిన. బిర్యానీ నంబర్ 1.